హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సురేష్. ఈరోజు మనం సీనియర్ జర్నలిస్ట్ 1991 నుండి కూడా పుష్కరాలు చూశారు వారిని అడిగి ఇప్పుడు 2027 పుష్కరాలకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది. గత పుష్కరాలు చాలా పుష్కరాలు చూశారు కనుక ఆ పుష్కరాల్లో నగరానికి, రాజమహేంద్రవరం నగరానికి ఏమేమి డెవలప్మెంట్స్ వచ్చాయి, అసలు అంటే పుష్కరాలు వచ్చాయి, ఒక పుష్కరాలకు ఘాటు, ఇంకొక పుష్కరాల రోడ్డు ఏదో ఉంటాయి కదా, అవన్నీ వారి యొక్క ఎక్స్పీరియన్స్తో సహా కలిపి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే సార్, నమస్కారం అండి. నమస్కారం సార్, మీరు చాలా పుష్కరాలు చూశారు, ఒక సీనియర్ జర్నలిస్ట్. అసలు ఈ పుష్కరాలకు సంబంధించి మన రాజమండ్రికి ఏమేమి లాభాలు చేకూరాయి అనేది విషయాలు, లేదా ఇప్పుడు ఈ పుష్కరాలకు ఏం చేస్తే బాగుంటుంది అనే వివరాలు, వీటికంటే ముందు మీ గురించి, అంటే చాలా వరకు మీ గురించి తెలుసు కానీ ఇంట్రడక్షన్ ఒకసారి. నమస్కారం. అఖండ గోదావరి అంటేనే రాజమండ్రి తీరం. ఇక్కడి నుంచి సప్తపాయలుగా గోదావరి వెళ్ళిపోతుంది. భారతదేశంలోనే అతి పుణ్యక్షేత్రంగా విలాసిల్లిన ఈ రాజమహేంద్రికి గొప్ప చరిత్ర ఉంది. ఈ చరిత్ర ఉన్న నేపథ్యంలో నేను సుమారు 1986 దశకంలో ఈ రాజమండ్రికి ఈనాడు విలేకరిగా రావడం జరిగింది. అప్పటి నుంచి 1991 పుష్కరాల్లో చాలా కీలకంగా వ్యవహరించాం. అక్కడి నుంచి జరిగిన అన్ని పుష్కరాలని కూడా ఇదే సామాజిక సేవలో జర్నలిస్ట్గా ప్రయాణం చేయడం జరిగింది. ఇకపోతే అఖండ గోదావరి తీరంలో రాజమండ్రికి ఒక పవిత్రమైన స్థానం ఉంది. ఆంధ్రుల రాజకీయ, ఆర్థిక, సామాజిక నేపథ్యం ఉన్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి అంటారు. ఈ రాజమండ్రి గోదావరి తీరాన ఉండడం, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడికి పుష్కరాలు రావడం, సర్వకళలకు కానాచిగా ఈ రాజమండ్రి విరాజిల్లడం, అందున నన్నయ్య భట్టారకుడు ఇక్కడ తెలుగులో ఆంధ్ర మహాభారతాన్ని రచించడంతో తెలుగు అక్షరానికి శ్రీకారం జరిగిన ప్రాంతం రాజమహేంద్రి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు, గోదావరి అమ్మకు పుష్కరాలు వస్తూ ఉంటాయి. అభివృద్ధి అంశం అనేది ఇక్కడి నుంచే ప్రస్తావన ప్రారంభం అవుతుంది. ఓకే సార్, అసలు ఈ పుష్కరాలు ఎలా ప్రారంభం కావాలి? గడిచిన పుష్కరాలను కనుక మనం ఏదైనా సరే ఒక రివ్యూ చేసేటప్పుడు లాస్ట్ ఇయర్ ఎలా జరిగింది, లేదా లాస్ట్ డే ఎలా జరిగింది అనే దాన్ని అంచనాగా వేసుకుని మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అదేవిధంగా 2015లో జరిగిన పుష్కరాలను మనం రివ్యూ చేసుకుంటే ప్రధానంగా శవాల గుట్ట నుంచి మనం ప్రారంభించాలి. 2015లో ఒకే ముహూర్తానికి అదే పుష్కరాల రేవులో స్నానం చేయాలనే అభిరుచితోటి ఇటు ప్రజలు, అటు ఆనాడు ఉన్న పాలకులు ఒక ఉత్తేజంతో చేయడంతో జరిగిన తొక్కిసలాటలో ఒక శవాల గుట్ట 27 మంది ప్రాణాలు బలిగొన్న ప్రాంతం పుష్కరాల రేవు. సో అక్కడి నుంచి ఈ శవాల గుట్ట నుంచి మనం రేపు రాబోయే పుష్కరాలకి అభివృద్ధి ఎలా చేయాలన్నది ప్రారంభించాలి. ఇలా ఎందుకంటానంటే ప్రధానంగా ఆ రోజు జరిగిన సన్నివేశాలు, ఆ ప్రాంతం మారలేదు, ఆ ప్రాంతం ఏ విస్తీర్ణం అవ్వలేదు. అక్కడి నుంచి రేపొద్దున కూడా అదే సమస్య వస్తుంది. ఇదే పుష్కరాల రేవులో పుష్కర ముహూర్తానికి స్నానం చేయాలి అనే ఆలోచన ప్రజలకు వస్తుంది, పాలకులకు వస్తుంది. కాబట్టి దీనికి మీరు ఫస్ట్ తీసుకునే చర్య ఏమిటి? ఆ శవాల గుట్ట సాక్షిభూతంగా మీరు ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా మీరు చేసే కార్యక్రమాలు అక్కడి నుంచే ప్రారంభించాలి. ఆ రోజు ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి, ఎంతోమంది చాలా ఇబ్బందులు పడ్డారు. మేము దానికి ఇంచుమించు సాక్షిభూతం. అక్కడే నేను పుష్కర సేవక్స్ అని దాదాపు 240 మంది ఎన్ఎస్ఎస్ క్యాండిడేట్లని అక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా మా భగవంతుడి దయ వల్ల ఏ విధమైన హాని కలగకుండా బయటకు వచ్చారు.
కానీ వాళ్ళ ముందు ఈ శవాల గుట్టలు చూసి వాళ్ళు భీతిల్లిపోయారు. రెండో రోజు వాళ్ళు వాలంటరీ కూడా రావడానికి భయపడిపోయారు. కాబట్టి ఈ పుష్కరాలు మీరు ప్రారంభించే ముందు దానికి మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? 2015లో జరిగిన ఈ శవాల గుట్టని మీరు ప్రధానంగా ఆధారంగా చేసుకుని అక్కడ మీరు ఏ ఏర్పాట్లు చేయదలిచారు? రేపు రాబోయే పుష్కరాలకి కనీసం ఒక్క మరణం కూడా లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఏ విధమైన ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మీరేం చేయదలిచారు అనే దాన్ని ప్రారంభిస్తూ ఈ 2027 పుష్కరాలకి సన్నద్ధం కావాలని పాలకులకు అలాగే ప్రజలకు అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్ల యొక్క వారికి కూడా నేను చిన్న విన్నపంగా సీనియర్ జర్నలిస్ట్గా చిన్న విన్నపం చేసుకుంటూ, అదేవిధంగా ఖచ్చితంగా ఏం చేయబోతున్నారు అనేది ఒక సీనియర్ ఐఏఎస్ పాలనలో ఈ కార్యక్రమాలు కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ 2027 పుష్కరాల ప్రారంభోత్సవానికి ఈ విధమైన శ్రీకారం ఏదైతే ఎక్కడైతే చెడ్డ జరిగిందో చెడ్డ నుంచి మంచిని ఆశించడం అన్నది ప్రధానంగా పెద్దలు పాలకులు చెబుతున్న అంశం కాబట్టి ఆ విధంగా ప్రారంభించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, చక్కటి సూచన చేశారు. ఇక్కడ మీరు చేసిన చక్కటి సూచన లేదంటే మీ అభిప్రాయం కూడా చాలా విలువైనదే. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం, ప్రజల మధ్యలో ఉన్న ప్రశ్న ఏంటంటే, గత పుష్కరాల్లో జరిగిన ప్రమాదానికి అధికారులు కారణమా, నాయకులు కారణమా అనే విశ్లేషణ కూడా మనం చేసుకోవాలి. ఎందుకంటే అప్పటి జనాభా ఎంత వచ్చారో తెలియదు, కానీ జనం అనుకునేది ఏంటంటే అధికారులదే వైఫల్యం అని అంటున్నారు. దానికి ప్రత్యక్షంగా కొన్ని నేను కూడా చూశాను. అందులో ఏంటంటే పుష్కర్ ఘాట్కి మార్గము అని ఎక్కడ చూసినా సరే ఆ బోర్డులే పెట్టారు తప్పించి వివిధ ఘాట్లకి డైవర్ట్ చేయడం అనేది వీళ్ళు చేయలే. సో దానివల్ల మాత్రమే ఎక్కువ ప్రతి ఒక్కరు కూడా పుష్కర్ ఘాట్ అన్నారు. నెక్స్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి పలానా ఘాట్లో స్నానం చేస్తున్నారు అని ఒక ప్రచారం చేశారు. అది తప్పని చాలామంది అంటున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారితో కలిసి అదే రేవులో స్నానం చేయడం వారిని చూడడానికి సహజంగా ఉంటుంది ఆ కుతూహలం. దానివల్లే జనం అంతా అక్కడికి పోగుపడ్డారు అనేది ఒక వాదన. దీనిపై మీ యొక్క స్పందన ఏంటి? కారణాలు ఏమిటైతే కానీ ప్రాణ నష్టం అయితే భారీగా అక్కడ జరగడం జరిగింది. గోదావరి మాతకు ఒక చెడ్డ పేరు 2015 పుష్కరాల్లో వచ్చేసింది. అది పాలకుల లేకపోతే అధికార నిర్లక్ష్యమా అన్నది మనం చర్చించుకోవాల్సిన అవసరం పక్కన పెడితే, మరో విషయం ఏంటంటే అదే టైంలో ఇంచుమించుగా గోదావరి రైల్వే స్టేషన్లో 2 ట్రైన్లు ఆగడం జరిగింది. అటు నుంచి వచ్చే ట్రైన్, ఇటు నుంచి వచ్చే ట్రైను. ఇంచుమించు ట్రైన్ కంటే దాదాపు ఒక 700-800 మంది ఒక్కసారిగా దిగడం, పైగా ఇదే పుష్కరాల రేవులో ప్రస్తుతం ఐ లవ్ యూ ఉన్న స్థానం నుంచి కిందకి మెట్ల మార్గం ద్వారా పుష్కరాల రేవుకి దారి ఇచ్చారు. ఆ దారి చాలా పెద్ద దారి. దాన్ని కంట్రోల్ చేసి ఒక కానిస్టేబుల్ 10 మంది కానిస్టేబుల్లో ఉండి నివారించి నిలువరించలేని పరిస్థితి. అక్కడి నుంచి వచ్చేసారు జనాలు. ఇటు ఈ 3 టౌన్ ప్రాంతం నుంచి కూడా జనాలు వదిలేశారు. ఇలా వదిలేయడం వల్ల అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడా లేకపోతే ఇంకొకడు ఉన్నారా పక్కన పెట్టండి, అందరి యాంగ్జైటీ ఏంటంటే పుష్కరాల సమయానికి అదే ముహూర్తానికి స్నానం చేయాలి అనే ఒక యాంగ్జైటీ భక్తులకి. అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడా లేకపోతే మంత్రులు ఉన్నారా, ఏదైనా షూటింగ్ జరుగుతుందా అనేది పక్కన పెట్టండి. ఆ యొక్క యాంగ్జైటీ వల్ల ఏమైందంటే ఆ అత్యుత్సాహం వల్ల అక్కడ తొక్కిసలాట జరగడం జరిగింది. దానికి అనేక కారణాలు విశ్లేషించారు. దాని అనేక రకాల దానికి అయితే ప్రత్యేకించి ఆ యొక్క కారణానికి అనేక రోజులు కేసులు నడిచినాయి తప్ప ఎవరినే బాధ్యులను చేయలేదు. కాబట్టి అటువంటి బాధ్యతాయుతమైన పరిస్థితులు ఈసారి కూడా నెలకొనకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే సార్, బాగానే ఉంది. అయితే ఇప్పుడు గత పుష్కరాలకి సుమారు ఎంతమంది భక్తులు వచ్చి ఉండొచ్చు? అంటే ఒక అంచనా ప్రకారం కోట్లాది మంది, 3 కోట్లు 4 కోట్లు వచ్చారు. ఈసారి 10 కోట్ల మంది వస్తారు అని చెప్పేసి మన సాధారణంగా ఇదే ప్రభుత్వం లాస్ట్ ఇయర్ కూడా ఉంది. ఆ ప్రభుత్వమే చాలా హైక్ చేసింది పుష్కరాలని. అందుకే చాలామంది చేస్తే పుష్కర స్థానం రాజమండ్రిలో చేయాలి అనే ఒక దీంతో అందరూ కూడా రాజమండ్రికే రావడం జరిగింది. మరో విషయం ఏంటంటే ఈ యొక్క ఒత్తిడిని తట్టుకోవడానికి పుష్కర యాత్రికులకి ప్రస్తుతం రాజమండ్రిలో ఏ నదికి అంటే
మన సప్త నదులు ఉన్నాయి చూసారా, గంగా, యమున, గోదావరి, కావేరి, సింధు, కావేరి. ఈ నదులు ఏ వేట్లకి లేని అతి పెద్ద 1.5 కిలోమీటర్స్ అతి పెద్ద స్థానఘట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కోట్లింగాల రేవు నుంచి ఇంచుమించు దాదాపు మధ్య వరకు ఆ ఘాట్లలో చేసుంటే చాలామంది ఆ ఘాట్లోనే చేశారు. తర్వాత ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా జరిగిపోయింది. కాబట్టి ఇటువంటి రేవులు ఈసారి చేయడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఒక 1.5 కిలోమీటర్స్ రేడియస్లో స్థానఘట్టం ఏర్పడడం జరిగిపోయింది. ఇక పుష్కరాల రేవు అవతల నుంచి ఇంచుమించు కోట్లింగాల రేవు వరకు ఉన్న స్థానఘట్టాలు ఏవి కూడా ప్రస్తుతానికి అభివృద్ధి అయితే ఉన్నాయి, కానీ ఇంతమంది జనాభాని తట్టుకునే పరిస్థితి లేదు. పైగా విఐపి ఘాట్ అని పెడతారు. ఆ విఐపి ఘాట్ అన్నది ఈ యొక్క అఖండ గోదావరి చెంతను ఎక్కడో చోట పెడితే బెస్ట్, కానీ అది నడ మధ్యలో ఊరు మధ్యలో పెట్టడం అన్నది ఈసారి ఖచ్చితంగా తీసుకోవాల్సిన గొప్ప జాగ్రత్తగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆ యొక్క ప్రతివాడు విఐపినే, ఎవడు విఐపి కాదు, మంత్రి కూడా వచ్చేవాడు విఐపి, మంత్రి బామ్మర్ది విఐపిని, మంత్రి తోడోళ్ళు విఐపినే. కాబట్టి విఐపి ఘాట్ అనేదానికి ఒక అర్థం ఇవ్వాలి. కాబట్టి ఆ విఐపి ఘాట్లో స్థానమాచరించే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక వెసులుబాటు ఏర్పాటు చేయాలి, ఒక పద్ధతి ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా. అప్పుడే రేపు రానున్న పుష్కరాల్లో ఏ విధమైన రద్దీ లేకుండా ఉంటుంది. కనీసం ఏదైతే ప్రస్తుతం మనం ఈ పుష్కరాల గురించి భావిస్తున్నామో దానికి స్థిరమైన నిర్ణయాన్ని, స్థిరమైన రూల్స్ని, రెగ్యులేషన్స్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే సార్, శ్రీనివాస్ గారు ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఒక సీనియర్ సిటిజన్గా మీరు చాలా మంచి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అయితే మా ప్రేక్షకులకి మరింత విపులంగా అవకాశం ఉన్నంత వరకు తెలియజేస్తారని, మీరు 1991 పుష్కరాలు చూశారన్నారు. అప్పటి నుంచి అనేక పుష్కరాలు మీరు చూశారు. అప్పటి నుండి ఈ యొక్క పుష్కర ప్రయాణం లేదా ప్రస్థానం మా ప్రేక్షకుల కోసం ప్రధానంగా రాజమండ్రి కానీ ఏ నదీ తీరాన్ని కానీ చూసుకుంటే పుష్కరానికి చాలా అభివృద్ధి చెందుతుంది, చాలా ప్రణాళికలు వస్తాయి, కొత్త కొత్త పరిస్థితులు ఉంటాయి అనేది అందరికీ తెలుసున్న సత్యం. ఆ విధంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కూడా వెచ్చించడం జరుగుతుంది. ఇక 1991 పుష్కరాల నుంచి చూసుకుంటే ఒక కొత్త ఊరు వచ్చింది. ఏదైతే మనకి ఇక్కడ కోట్లింగాల పేట నుంచి చూసుకుంటే పుష్కరాల రేవు దాటిన తర్వాత గౌతమి ఘాట్లో ఇప్పుడున్న పరిస్థితులు వేరు, అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. అప్పుడు విపరీతమైన ఈ యొక్క ఎవరైతే ఈ పేద బడుగు వర్గాలు ఉన్నారో అందరూ అక్కడే ఉండేవారు. వారిని అందరినీ ఖాళీ చేయించి 19 పుష్కరాల్లో మన శాటిలైట్ సిటీ అనేది ఒక కొత్త ఊరు ఏర్పడింది. అది ఒక గొప్ప సంకేతం. పుష్కరాల్లో గొప్ప అభివృద్ధి జరిగింది అనడానికి ఒక సందేశం అది. ఆ శాటిలైట్ సిటీ నామవరం దగ్గరగా ఏర్పడింది. దానికి ఆద్యులు గోరెంట్ల బుచ్చ చౌదరి గారు. నిజానికి వారికి ఈ యొక్క రాజమండ్రి అంతా రుణపడి ఉంటుంది. ఆ ఒక మొత్తం జనాభా మొత్తం ఇక్కడి నుంచి ఆ లారీల్లో తరలించేసి అక్కడ వారికి నివాస యోగ్యాలు కల్పించి అక్కడ కొత్త ఊరిని 1991 పుష్కరాలకి రాజమండ్రికి సంబంధించి ఒక శాటిలైట్ సిటీ అనే గొప్ప ఊరు రావడం జరిగింది. ఓకే సార్, 91 పుష్కరాల్లో బుచ్చి చౌదరి గారి చొరవతోటి శాటిలైట్ సిటీ ఏర్పడిందని చెప్పారు. మరి 2003 పరిస్థితి ఏంటి? 2003 వచ్చేటప్పటికి ఇక్కడ రాజమండ్రికి ఒక ఐకాన్ వచ్చింది. అదేవిధంగా 2 ప్రధాన రహదారులు ఎన్హెచ్ తోటి టచ్ అవుతూ ఎన్హెచ్ మీదుగా ఎన్హెచ్కి వెళ్ళడానికి వీలుగా 2 ప్రధాన రహదారులు కూడా వచ్చాయి. 2003 పుష్కరాలకు వచ్చేటప్పటికి మన పుష్కరాల రేవులో ఏదైతే అతిపెద్ద శివలింగం ఉందో ఆ శివలింగాన్ని మనం నిర్మించుకోవడం జరిగింది. అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి రాజమండ్రి అనగానే ఐకాన్ రాజే శివలింగం అనేది ఏర్పడుతుంది. అంత పెద్ద శివలింగం ఊరికి అరిష్టం అని చెప్పి మన మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారి దృష్టికి దీన్ని తీసుకెళ్ళినప్పుడు ఆ ఎదురుగుండా ఒక కలశం పెట్టమని చెప్పి ఆయన సూచించడం జరిగింది. అందుకనే దాని ఎదురుగుండానే ఒక కలశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2003 పుష్కరాల్లో చాలా గొప్ప. దీనికి ఆద్యులు, దీని నిర్మాణ ఊహా రచనకర్త మన తోట సుబ్బారావు గారు. ఆయన యొక్క ఆధ్వర్యంలోనే ఇవి చాలా గొప్పగా జరిగింది. రాజమండ్రికి ఒక ఐకాన్ అయితే మాత్రం 2003 పుష్కరాలకి వచ్చింది. అదేవిధంగా నెహ్రూ రోడ్డు,
ఏవీ రోడ్డు కూడా ఎన్హెచ్కి అనుసంధానం చేస్తూ టౌన్లోకి మార్గాలు ఏర్పడ్డాయి. చాలా పెద్ద పెద్ద మార్గాలు అవి. ఇప్పటికీ ఆ మార్గాల వల్లే రాజమండ్రి నుంచి ట్రాఫిక్ మనం సగభాగం బయటపడిపోతున్నాం. ఎన్హెచ్ నుంచి లోపల రావాలన్నా, లోపల నుంచి బయటకు వెళ్ళాలన్నా కూడా అటువంటివి మళ్ళీ వచ్చే అవకాశం లేదు. మనకి ప్రధానంగా ఎన్హెచ్ నుంచి లోపలికి రావడం, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం అన్నది 2 ప్రధాన అంశాలు రాజమండ్రికి. ఆ యొక్క 2 ప్రధాన అంశాలలో ఒకటి లోపలికి రావడం, బయటకు వెళ్ళడం అనే ఈ 2 ప్రధాన అంశాలు చూసుకునే రాజమండ్రి ట్రాఫిక్ ఉంటుంది. ఇది 2003 పుష్కరాల్లో మనం చేసుకున్న గొప్ప నిర్ణయం. అది కూడా ఒక అభివృద్ధికి నిదర్శనం. ఓకే సార్, 1991 పుష్కరాలు చెప్పారు, 2003 పుష్కరాలు చెప్పారు. ఇప్పుడు 2015 పుష్కరాల్లో ప్రత్యేకత ఏంటి? 2015 పుష్కరాలు వచ్చేటప్పటికి మనకి ఏ నదీ తీరాన లేనటువంటి గొప్ప పొడుగైన ఘాట్, 1.5 పొడుగైన కిలోమీటర్ పొడుగైన ఘాట్ను మనం నిర్మించుకోగలిగాం. అది కోట్లింగాల రేవు నుంచి ఇంచుమించు ఆ యొక్క చైతన్య కృష్ణాశ్రమం వరకు కూడా అది నిర్మించుకోవడం జరిగింది. ఇంత గొప్ప పెద్ద ఘాట్ బహుశా ఏ నదికి లేదు. అటు విజయవాడ కానీ గంగకి కూడా లేదు. ఎక్కడ కానీ కటింగ్లు అయిపోయి ఆ గంగా నదిలో ఘాట్లు కూడా ఇంత పెద్ద అతిపెద్ద ఘాట్ను మనం 2015లో మనం నిర్మించుకోవడం జరిగింది. ఇక 2015 పుష్కరాలకు వచ్చేటప్పటికి మన ఈ ఘాట్తో అతిపెద్ద పొడవైన ఘాట్తో పాటు మనకి 4th బ్రిడ్జి చివరి దశలో ఉంది. అది ఓపెన్ అవ్వడానికి ఈ యొక్క ఇబ్బందుల వల్ల, ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి అదొక గొప్ప అడ్వాంటేజ్ రాజమండ్రికి. కొవ్వూరు నుంచి మన దివాన్ చెరువు వరకు ఉన్న ఈ యొక్క బ్రిడ్జి, ఈ 4వ బ్రిడ్జి కొన్ని కిలోమీటర్లని విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళే దారిని తక్కువ చేస్తోంది. అదే సమయం ఆదా చేస్తోంది. అదేవిధంగా ఆ బ్రిడ్జి నుంచి ఇప్పుడు రాజమండ్రిలోకి రాకుండా వైజాగ్ వెళ్ళేందుకు ఆస్కారం కల్పిస్తోంది. ఇది 2015 పుష్కరాల్లో మనకి 4th రోడ్డు బ్రిడ్జి అన్నది మనకు ఒక గొప్ప ఆలోచన, ఆ గొప్ప మనకి అవకాశం. అదొక వచ్చిన అడ్వాంటేజ్ అన్నమాట మనకి. ఇలాగా మనకి 1991 నుంచి చూసుకుంటే 2015 పుష్కరాల వరకు ఇంచుమించు 4 పుష్కరాల వరకు కూడా మనం ఏదో ఒక అభివృద్ధి సాధించడం అన్నది జరుగుతూ వస్తుంది. ఓకే సార్, చాలా చక్కటి వివరణ ఇస్తున్నారు. అయితే ఇక్కడ ప్రజల్లో ఒక ప్రశ్న చాలా దారుణంగా దులిచేస్తుంది. అదేంటంటే 2027 పుష్కరాలకి కేవలం 1 సంవత్సరం మాత్రమే సమయం ఉంది. ఈ సంవత్సర సమయంలో వీళ్ళు ఎటువంటి అభివృద్ధి పనులు లేదా ఆధునీకరణ కావచ్చు, రిపేర్స్ ఏదైనా సంథింగ్ రోడ్స్ కావచ్చు, ఎంకరేజ్మెంట్స్ కావచ్చు, ఏ ఒక్కటి ఇంకా ప్రారంభించలేదు. సో ప్రజల్లో వచ్చే ఒక అతిపెద్ద సందేహం ఏంటంటే అతిథి దేవో భవ అంటారు, కానీ అతిథి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు, వీళ్ళ జాగ్రత్తలు తీసుకోవట్లేదు అనేది ప్రజల్లో లోపల చాలా తొలిచివేస్తున్న ప్రశ్న. దీనికి మీ సలహా కావచ్చు, మీ అభిప్రాయం కావచ్చు. 2027 పుష్కరాలకు వచ్చేటప్పటికి మనం చేయడానికి, సాధించడానికి ప్రధానంగా స్థలం లేదు. అప్పుడు మిగతా పుష్కరాలు కొంచెం స్థలాభావం ఉండడం వల్ల దాన్ని మనం చేసుకోగలిగాం. కానీ ఈ 2017 పుష్కరాలకు వచ్చేటప్పటికి విపరీతమైన టెక్నాలజీ అయితే మనకు ఉంది. అదేవిధంగా గొప్ప గొప్ప ఇంజనీర్లు ఉన్నారు. ఉన్న స్థలాన్ని వినియోగించుకోవడం ఎలా అన్నదొక్కటే ఈ 2017 పుష్కరాల్లో పుష్కర యాత్రికులకి ఒక గొప్ప అవకాశం. అదేవిధంగా ఈ నగరంలో ఎవరైతే పాలకులు ఉన్నారో ఆ పాలకులు కూడా పెద్ద 4-5 పుష్కరాలు చూసేసామనే చర్చ లేదు. ఇక్కడ ఉన్న కేవలం ఒక గోరెంట్ల బుచ్చ చౌదరి గారు అనే రూరల్ ఎమ్మెల్యే గారు తప్ప అనుభవశీలురు ఎవరూ లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రధానంగా పాలకులు చెప్తేనే కదా ఏదైనా జరిగేది. కాబట్టి పాలకులు ఈ యొక్క సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని వారి సలహాల మేరకు ముందుకు వెళ్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య మనం చూసుకుంటూ ఉంటాం, ఆ పార్టీ వాడు అది చేశాడు కాబట్టి మనం అది చేస్తే ఆ అభివృద్ధి ఆ ఆడి ఖాతాలోకి వెళ్ళిపోతుంది, లేదంటే ఈ అభివృద్ధి నేను చేస్తే ఇది నా ఖాతాలోకి వస్తుంది అనే ఒక భ్రమని ప్రస్తుతం పాలకులు వేడాలి. ప్రస్తుతం ఈ నగరంలో పుట్టాం, ఈ మట్టి మేము బతుకుతున్నాం, ఈ నీళ్లు మేము తాగుతున్నాం, ఈ గోదావరమ్మకి మనం సేవ చెయ్యాలి అనే ఉద్దేశంతో పాలకులు ఉండాలి తప్ప
ఏదో ఆ ఖాతాలోకి వెళ్ళిపోతుంది, ఈ ఖాతాలోకి వెళ్ళిపోతుంది అనే విషయాన్ని ప్రధానంగా ఎవరైతే యువకులైన పాలకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా, ప్రతిపక్షం ఉందో వాళ్ళందరూ కూడా ఇది నా గోదారమ్మ తల్లి పుష్కరం, ఇది ఘనంగా చెయ్యాలి, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అతిథులు రాజమండ్రికి విచ్చేస్తారు, వారికి ఏ విధమైన సేవ మనం అందించాలి అనే అంశం మీద మాత్రము ఒక స్థిరాభావంతో ఉంటే ఖచ్చితంగా ఈ 2017 పుష్కరాల 2027 పుష్కరాలని మనం బాగా విజయవంతం చేయగలం, గొప్ప పేరు కూడా సాధించుకోగలం. ఇప్పుడు మీరు చెప్పిందంతా బాగానే ఉంది. నగరం అభివృద్ధి చెందడం దగ్గర నుంచి రోడ్లు రావడం గురించి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అది ప్రజలు కూడా ఒప్పుకుంటారు. కాకపోతే ఇప్పుడు ప్రధానంగా ఏమిటంటే సరైన డ్రైనేజీ వ్యవస్థ కానీ, ఆక్రమణలు ఎక్కడికక్కడే అప్పుడున్న రోడ్డు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఉన్నది వెడల్పు కిలోమీటర్ అయితే ఇప్పుడు 1/2 కిలోమీటర్కి వచ్చేసింది. అప్పుడు 2-3 కోట్ల మంది వచ్చారంటున్నారు. కానీ ఇప్పుడు ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు ఈ సమీక్షా సమావేశానికి సంబంధించి 10 నుంచి సుమారుగా 15 కోట్ల మంది వస్తారని ఒక అంచనాను వెలిబుచ్చారు. అంటే గట్టిగా మొన్న సంక్రాంతికి వేరే ఊర్ల నుంచి రాజమండ్రి వచ్చిన వాళ్ళకి కార్లు పెట్టుకోవడానికే ప్లేస్ సరిపోలేదు, జనం తిరగడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఇప్పుడు 10 నుంచి 15 కోట్ల మంది అంటే అసలు ఏం జరగబోతుంది రాజమండ్రిలో? ఇదేంటంటే ప్రతి ఒక్క సిటిజన్, రాజమండ్రికి సంబంధించి ప్రతి సిటిజన్ మీదలే అతి పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం ఎవరు చెప్పలేకపోతున్నారు. మీరేమన్నా ప్రయత్నం చేయగలరేమో చూడండి. ప్రధానంగా ఏ నగరాన్ని చూసుకున్నా కూడా ఈ యొక్క ట్రాఫిక్ అంటే అది ఒక రోడ్డు వెడల్పు ఆక్రమించడం కానీ, ఓ చిన్న రోడ్డు ఆక్రమించడం కానీ, లేదా పెద్ద రోడ్లో ఆక్రమణలు చేయడం కానీ ఇవన్నీ సహజం, సాధారణంగా జరిగిపోతుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ కూడా ఇది మామూలే ఈ వ్యవహారం. ఇక రాజమండ్రి రేపు రానున్న పుష్కరాల్లో వీళ్ళు ప్రధానంగా అధికారులు కానీ వీళ్ళు కానీ చెప్పే గొప్ప ఇదేంటంటే 2 కిలోమీటర్ల అవతల పార్కింగ్ పెట్టేస్తాం, 5 కిలోమీటర్ల అవతల పార్కింగ్ పెట్టేస్తాం అంటారు. ఇది చాలా తప్పుడు విధానం. ఎందుకంటే ముసలాళ్ళు ఉంటారు, ముక్కవాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ అక్కడి నుంచి నడిచి రావడం అనేది చాలా పరిస్థితి కుదరని పని. మీరు ఇంచుమించు రేవుకి ఒక 1/2 కిలోమీటర్ దూరం వరకు కూడా మీరు ట్రాఫిక్ని ఇది అక్కడే ఛాలెంజ్ తీసుకోవాలి. మీరు 1/2 కిలోమీటర్ దూరం వరకు కూడా మీరు ట్రాఫిక్ని రప్పించగలిగితే ముసలోళ్ళు ముక్కోళ్ళు అక్కడ వరకు వచ్చి, అయితే ఏంటంటే యూటర్న్ తీసుకోవడంలో చాలా స్పీడ్ యాక్షన్ మీకు మీ దగ్గర ఉండాలి. అంతే తప్ప 6 కిలోమీటర్లు అవతల ఆపేస్తాం, 7 కిలోమీటర్లు అవతల ఆపేస్తాం అంటే తప్పది. ఖచ్చితంగా ప్రతి వాడు రేవుకు దగ్గరగానే రావాలని కోరుకుంటాడు, ఎలా చాలా ఈజీగా వెనక్కి వెళ్ళాలని చూసుకుంటాడు. ఏదైతే మనకి ఆ యొక్క మార్గాన్ని సుగమం చేయగలమో అదే ఎవరైతే గొప్ప సీనియర్ లీడర్లో, సీనియర్ నాయకులో, లేకపోతే గొప్ప గొప్ప ఈ పరిశీలకులు ఉంటారో వీళ్ళందరూ చేయవలసిన గొప్ప ప్రధానమైన కార్యం అయితే మాత్రం అది. ఈ ట్రాఫిక్ని ఎలాగైతే లోపలికి తీసుకొచ్చారో అలాగే దాన్ని యూటర్న్ తీసుకుని వెనక్కి పంపించే ప్రయత్నం కనుక పోలీస్ వ్యవస్థ, ప్రధానంగా పోలీస్ వ్యవస్థ కానీ రవాణా వ్యవస్థ కానీ చేయగలిగితే చాలా గొప్ప అడ్వాంటేజ్ రేపు రానున్న పుష్కరాల్లో పుష్కర యాత్రికులకు ఉంటుంది. పోతే ప్రధానంగా ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో నేను ఇందాక ముందు ప్రస్తావించినట్టు నాయకులు ఏదైతే ఇది నా రాజమండ్రి అనే భావంతో ఉండాలో ఈ ప్రజలు కూడా నా రాజమండ్రికి వచ్చే భక్తులు నా బంధువే అన్న పరిస్థితుల్లో కనుక ఉండగలిగితే మీరందరూ కూడా మీ ఇంటి ముందు చెత్త వేయకుండా, అదేవిధంగా మీ ఆక్రమణలు చేయకుండా ఒక అడుగు ముందుకు రాకుండా ఉంటారు. ఏదైనా నా అనే భావన మాత్రమే 2027 పుష్కరాలకి రాజమండ్రికి వచ్చే కోట్లాది మంది రానివ్వండి, ఆ కోట్లాది మందికి కూడా గొప్ప ఆతిథ్యం ఇచ్చే భావన అయితే నా రాజమహేంద్రి, ఐ లవ్ రాజమహేంద్రి అని బోర్డులు పెట్టుకోవడం కాదు, దాన్ని ఆచరించడానికి మాత్రం మనం ముందుకు అడిగేయాలి. అప్పుడే ఇటు పాలకులు కానీ ఇటు అధికారులు కానీ లేదా ప్రధానంగా సామాన్య ఒక రిక్షా పుల్లర్ దగ్గర నుంచి, ఆటో పుల్లర్ దగ్గర నుంచి, ట్యాక్సీ పుల్లర్ దగ్గర నుంచి అందరూ కూడా నా అనే భావంతో ఉండగలిగితేనే రేపు 2027 పుష్కరాలని మనం విజయవంతంగా వచ్చిన అతిథులందరినీ కూడా, వచ్చిన యాత్రికులందరికీ కూడా సంతృప్తిగా చేయగలం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మన 1991 పుష్కరాలని అంచనా వేసుకుంటే 2015 పుష్కరాల్లో
చాలా ప్రజలే ముందుకొచ్చి చాలా వితరణ చేయడం జరిగింది. చిన్న ఇంట్లో నలుగురు పుష్కరాల్లో యాత్రికులు వెళ్తున్నారు అంటే వాళ్ళకు ఓ ఉప్మానం, ఓ మంచినీళ్ళు, ఓ మజ్జిగో ఇంచే అంతే దాతృత్వం రాజమండ్రి ప్రజల్లో ఉంది. ఇది మాత్రం ప్రధానంగా గమనించాలి. రాజమండ్రికి ఒక శివరాత్రి వస్తుందంటే శివరాత్రికి చాలామంది వితరణ చేస్తూ ఉంటారు. పులిహారో, దద్దోజనమో, ఇంకోటి. ఆ విధంగా రేపు 12 రోజుల పాటు దాదాపు 10 కోట్ల మంది వచ్చే పుష్కర యాత్రికులకి వితరణ చేయడంలో రాజమండ్రి ఏమీ తీసిపోదు. చాలా గొప్పగా వితరణ చేయగలదు. ఇక్కడ ప్రజల మీద ఆ నమ్మకం అందరికీ ఉంది. కాబట్టి ముందుగా నా రాజమహేంద్రి అనే ఒక గొప్ప భావన ప్రజలందరిలోనూ రాగలిగితే 2027 పుష్కరాలు చాలా గొప్పగా విజయవంతం కాగలగాలి. ఇది నాయకుల్లోనూ, ప్రజల్లోనూ, చోటామోటా నాయకుల్లోనూ కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే సార్, శ్రీనివాస్ గారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను స్వయంగా కొంతమంది ఉన్నతాధికారులను కలిసి ఏంటి సార్ ఇదంటే, సురేష్ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎక్కడికక్కడే పార్కింగ్ ప్లేస్ని లేకపోతే అకామిడేట్ చేసే ప్లేసెస్ని ఐడెంటిఫై చేసాం అని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనే విషయం పక్కన పెడితే, నెక్స్ట్ మీరు ట్రాన్స్పోర్టేషన్ గురించి 1/2 కిలోమీటర్ వరకు తీసుకురావాలన్నారు కదా. ఈ 1/2 కిలోమీటర్ వరకు తీసుకురావడానికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఒక ప్రణాళిక అనేది రూపొందించారు. అదేంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి వాహనాలను, ప్రభుత్వ వాహనాలను ఉపయోగించి, అంటే ఆర్టీసీ బస్సులు కావచ్చు, చిన్న మినీ బస్సులు కావచ్చు, ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చే ఏర్పాటు కూడా ఉన్నట్టుగా సూచనప్రాయంగా వారు తెలియజేశారు. ఎందుకంటే మన డ్రైవర్లు లేకపోతే మన వాళ్ళైతే తెలిసి తెలియక ఎక్కడైనా అడ్డు పెడితే ట్రాఫిక్ భారీగా జామ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ముందుగానే ప్రీ ప్లాన్డ్గా కొంతమంది డ్రైవర్లని, కొన్ని వాహనాలని, అంటే వందలాది మంది డ్రైవర్లని ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళకు ఒక రూటు కన్సిస్టెన్సీ బాగుంటుంది, క్లారిటీ ఉంటుంది. అలా ఏర్పాటు చేస్తామంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా అధికారులు చేయవలసింది కూడా అదే. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద అనేక దేవాలయాలు ఉన్నాయి, అంటే ఏ గ్రేడ్ దేవాలయాలు ఉన్నాయి. ఆ ప్రతి దేవాలయానికి కూడా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉంటుంది. ఇటువంటి తిరుపతి చూసుకున్నా, అన్నవరం చూసుకున్నా, ఏ ఏరియా చూసుకున్నా కూడా ఒక ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉంటుంది. వాళ్ళని భాగస్వామ్యం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పుష్కరాలంటే లక్షల కోట్లతోటి ఖర్చు కూడుకున్న వాతావరణం. ఈ ఖర్చుని భాగస్వామ్యం చేయడం వలసిన అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా ఏదైనా ఏదైతే ఒక 1/2 కిలోమీటర్ వరకు వచ్చి 1/2 కిలోమీటర్ తర్వాత యూటర్న్ తీసుకోవాలి అంటే ప్రభుత్వానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే అందుకు పూర్తి మార్గం, ఇంకా వేరే మార్గం ఏం లేదు. దాన్ని అధికారులందరూ కూడా కూలంకుషంగా చర్చించి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా ప్రయాగ పుష్కరాలు ఈ మధ్య కొన్ని కోట్ల మందితోటి జరిగిన వాతావరణం మన కళ్ళ ముందే ఉంది. అక్కడ యూపీలో ఏదైతే జరిగిందో దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యూపీకి మనకి కూడా చాలా విపరీతమైన తేడా ఉంటుంది. ఎందుకంటే అక్కడున్న ప్లేసు, అక్కడున్న వాతావరణం మన రాజమండ్రికి లేదు. ఖచ్చితంగా పుష్కరం అంటే రాజమండ్రి అంటే అఖండ గోదావరి స్థానం అనే ఒక ఇది ఉంది తప్ప ఎక్కడో మన గోదావరి పుట్టిన నాసిక్ నుంచి చూసుకుంటే ఇక్కడ కలిసే అంతర్వేదిలో కలిసే గోదావరి వరకు అంతా గోదావరి నీరే. కానీ చాలామంది గోదావరి అంటేనే రాజమండ్రిలో పుష్కర స్నానం చేయాలి అనే ఒక ఆలోచనలో ఉంటారు. కాబట్టి దీనికి ఖచ్చితంగా ఏదైతే ఆ అధికారులు వారి యొక్క అనుభవంతో చేసే ప్రణాళిక మాత్రమే పుష్కర యాత్రికుల్ని 10 కిలోమీటర్ల అవతల ఆపకుండా 1/2 కిలోమీటర్ అవతల ఆపేలాగా చేస్తుంది. ఓకే సార్, ఇక అత్యంత ముఖ్యమైనది, సున్నితమైనది ఒక అంశం గురించి మీ దగ్గర ప్రస్తావించదలుచుకున్నాను. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని చెప్పంటారు. ఈ పుష్కరాలకు సంబంధించి చాలామంది రాజమహేంద్రవరం పుష్కర యాత్రలకు అన్నదానం చేయాలి, అక్కడ భక్తులకు వసతులు కల్పించాలి అన్నారు. ఎందుకంటే మీరే చెప్పారు, ప్రతి ఇంట్లోనూ కూడా కొంతమందికి వితరణ చేయడం ద్వారా దాతృత్వం చక్కగా చాటుకుంటారని. ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడ ఆ దాతృత్వాన్ని చాటుకోవడం కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయడానికి ఆలోచనలు ఉన్నాయి. అయితే దీన్ని దోపిడీ చేయడానికి స్వచ్ఛంద సేవా సంస్థల పేరుతో రాజమండ్రిలో భారీ ప్రణాళికలే సాగుతున్నాయి.
ఉదాహరణకు మీ అమ్మాయో అబ్బాయో లేకపోతే మీ చుట్టాలో అమెరికాలోనో ఎక్కడో ఉన్నారు, వాళ్ళు వచ్చే అవకాశం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంత సొమ్ము ₹1,00,000 ₹2,00,000 మీకు చెప్తున్నారు, పలానా వాడు చేస్తున్నాడు అంటున్నారు. ఇక్కడ ఏం చేస్తారు, ఈ ₹1,00,000 ₹5,000 మాత్రం ఖర్చు పెట్టి ₹95,000 దోచేస్తున్నాడు. పైకేమో బోర్డు వీడిది. ఇక్కడ ఏంటి, నేను అన్నదానం చేస్తున్నాను, నేను శ్రమదానం చేస్తున్నాను అని చెప్పేసి బోర్డు పెడుతున్నాడు. ఇక్కడ అవతలాడు ఏమనుకుంటున్నాడు, మా వాడు చెప్పాడు, మా సీనియర్ జర్నలిస్ట్ చెప్పాడు కదా, ఆయనకి మనకు తెలిసే ఉంటుంది అనుకున్నాడు. ఇక్కడ మీకు కూడా తెలియకుండా దోపిడీ జరుగుతుంది. ఈ దోపిడీ భారీగా కోట్లాది రూపాయలు దోపిడీ చేసి పుష్కరాలను ఆసరాగా తీసుకుని సంపాదించాలనే కంకణం కట్టుకుని కూడా కొంతమంది అడుగులు ముందుకు వేస్తున్నారు. దీనిపై మీ సలహా కావచ్చు, సూచన కావచ్చు, అభిప్రాయం ఏంటి? సాధారణంగా పుష్కరాలు వస్తున్నాయంటే చాలామంది అంటే ఏదైతే సిటీలో స్థిరంగా ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏదో ఒకటి సంపాదించాలనే ఆలోచనలోనే ఉంటారు. ప్రధానంగా 2027లో పుష్కరాలు సమయం కేటాయించిన తర్వాత ఒక సంవత్సరం ముందు అంటే 2026లోనే కొన్ని బిల్డింగ్లు అద్దెకి తీసేసుకుని, కొన్ని కొట్లు అద్దెకి తీసేసుకుని, నేను ఏదో ఒక వ్యాపారం పెట్టుకుంటాను లేకపోతే ఇంకోటి పెట్టుకుంటాను అనే ఒక మార్గాన్ని చూస్తున్న సందర్భం ఉంది. ఇదే విధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా అదే పనిలో ఉంటాయి. అంటే అన్ని స్వచ్ఛంద సంస్థలనే మనం ఒక ఘాటికి కట్టలేం. ఎందుకంటే సత్యసాయి సేవా సమితి ఉంది. నిజంగా వాళ్ళు చేసే సేవ లాస్ట్ పుష్కరాల్లో అయితే నోట్లో తినిపించిన వృద్ధులకు నోట్లో తినిపించిన అన్నం తినిపించిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా వాటర్, మంచినీరు, తిండి రెండు ప్రధానం. అన్ని స్వచ్ఛంద సంస్థల్ని మీరు చెప్పినట్టు ఒక ఘాటుని కట్టలేం. ఇందులో చాలామంది స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా పనిచేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా వేరు ఇప్పుడు సపోజు ప్రధానంగా లాస్ట్ ఇయర్ మా రాష్ట్ర బ్రాహ్మణ సంఘం ద్వారా మేము కొన్ని కార్యక్రమాలు చేసాం. దానికి పనిచేయడానికి ఎక్కడో కరీంనగరు, అనంతపురం ఆ ఏరియాల నుంచి, అదేవిధంగా బళ్ళారి లాంటి ప్రాంతం నుంచి ఆ 12 రోజులు మాకు కొంచెం పడుకుందుకు కొంచెం స్థలం చూపించండి, కొద్దిగా అన్నం పెట్టండి, ఈ 12 రోజులు మేము మీతోటే సేవ చేస్తాం అని చాలామంది వచ్చారు. అదేవిధంగా మీ పలానా సంఘం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మా యొక్క సేవ ఉంటుందని చెప్పి చాలామంది ధన రూపేణా కూడా మాకు సహకారం చేసిన సందర్భం ఉంది. ఆ విధంగా చాలా సంస్థలు వితరణ తీసుకోకుండా ఏ ఒక్కడో తను సొంతంగా చేసుకుంటూ టాటా బిర్లాలు కూడా ఆ పని చేయలేరు. ఖచ్చితంగా ప్రక్కడు సహాయం ఉంటేనే ఏ యొక్క వితరణ కార్యక్రమం అయినా సమాజంలో ముందుకెళ్తుంది. ఈ సమాజ వితరణలో భాగంగా మరి కొంతమంది కొన్ని కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది. ఖచ్చితంగా దాన్ని నియంత్రించవలసిన అవసరం కూడా ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా ఒక రిజిస్టర్డ్ బాడీసో లేకపోతే ఒక స్వచ్ఛందంగా సేవ చేస్తారనే భావన ఉన్న వాళ్ళకో ఈ యొక్క సేవకులకి అనుమతి ఇవ్వాలి. దీనికి కూడా, ఎందుకంటే దీనివల్ల ఈ చెత్త పెరిగే సమస్య చాలా ఎక్కువ ఉంటుంది. ఏదైతే ఎవరైతే ఎక్కడ పడితే అక్కడ భోజనాలు పెట్టేస్తే దాన్ని మళ్ళీ ఈ మున్సిపాలిటీ క్లీన్ చేయడానికే చాలా విపరీతమైన పరిస్థితి అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సంస్థల్ని నియంత్రించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు కొంతమంది దోపిడీలకి లేకపోతే అదే జీవన మార్గంగా ఈ 12 రోజులు పుష్కరాలకి ఒక 12 సంవత్సరాలు డబ్బులు సంపాదించాలన్న ఆశలో కూడా కొంతమంది ఉండొచ్చు. కాబట్టి దాన్ని నియంత్రించవలసిన అవసరం ఎలాగైనా ఉంది. ప్రత్యేకంగా ఏంటంటే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఒక సేవ చేస్తున్నాను, లేకపోతే నేను ఈ సమాజానికి ఇది ఉపయోగపడుతుంది, లేదా ఈ రాజమండ్రికి వచ్చే నా యొక్క ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా వచ్చే అతిథులకి నేను సహకారం చేయగలను అనే ఒక నా అనే భావన రాగలిగితే ఇంకా మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ. మా కోసం, మా విఎస్పి ప్రేక్షకుల కోసం చాలా విలువైన మీ సమయాన్ని కేటాయించారు. చాలా విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇలాగే మరిన్ని సలహాలు, సూచనలు మీ నుండి మా విఎస్పి ప్రేక్షకులకి లేదా పుష్కర యాత్రికులకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సార్.